శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. వెలగపూడిలో మోడీకి ఘన స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అమరావతి పునర్నిర్మాణ సంబరం, తుళ్లూరులో రైతుల ర్యాలీ. రెండు 2024 జనవరిలోనే సమగ్ర కులగణన పూర్తి చేశాం, చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ. భారత్లో సినిమా థియేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేశారు. కేరళ తిరువనంతపురం కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని అక్కడి నుంచి నేరుగా విజయవాడలోని గన్నవరం ఎయిర్పోర్టుకు అధికారిక విమానంలో చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, పలువురు మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో రాజధాని ప్రాంతంలోని వెలగపూడికి చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఘన స్వాగతం పలికారు. ప్రధానిని వీరు సభాస్థలికి తోడ్కొని వెళ్లారు. ముఖ్యమంత్రి వర్యులు, హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. తల్లి దుర్గా భవానీ కొల్లు విన్నాయి పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది. आंध्र प्रदेश के आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है. एक नया अमरावती, एक नया आंध्र. अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है. आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है. ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश के आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है. मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं. मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं. అమరావతి అనే పుణ్యభూమిపై ఈ రోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు, నాకు ఒక కళ నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది. ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రప్రదేశ్. అమరావతి అంటే సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి. ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాజధాని గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. అమరావతిని రక్షించేందుకు గత 5 ఏళ్లు తాము చేసిన పోరాట ఫలితం కాసేపట్లో సాకారం కాబోతోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు మద్దతుగా తుళ్లూరులో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రధాని పర్యటనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన కులగణన ప్రేరణ ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలేనని మాజీ మంత్రి తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ జనగణనలోనే కులగణన చేర్చాలని 2021లోనే వైఎస్ జగన్ బీహార్ రాష్ట్రం కంటే ముందుగానే ప్రతిపాదించారని వెల్లడించారు. అనేక సామాజిక వర్గ మిత్రులకి లేకపోతే ప్రత్యేకంగా ఈ డిమాండ్ని ప్రతిపాదించినటువంటి బలహీన వర్గాలకి తెలియజేయాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. మన దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన అంటే జనాభా లెక్కల్ని చేసేటువంటి ఒక ప్రక్రియ ఆర్టికల్ 246 నిబంధన 69 ప్రకారంగా 69వ అంశంలో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ 246 69వ అంశంలో కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలు చేయాలనేటువంటిది ఉంది. ఈ జనాభా లెక్కలు ప్రారంభం ఎప్పుడైనవి అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులగణన ప్రక్రియ దేశంలో మొట్టమొదటిగా చేయాలని ప్రతిపాదించారు. 2021వ సంవత్సరంలో ప్రతి 10 సంవత్సరాలకు జరిగేటువంటి జనగణనలో కులగణన చేర్చాలనేటువంటి ప్రతిపాదన చేస్తూ నాడు శాసనసభలో శాసన మండలిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం కేంద్రానికి నివేదించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల యొక్క కోరిక వారు తెలుసుకున్న తర్వాత అసలు ఏమిటి కులగణన వల్ల ప్రయోజనాలు అనేటువంటిది ఆయన ఆలోచన చేసి కులగణన ఎప్పుడు ప్రారంభమైంది? 1872లో మొట్టమొదటిసారి కులగణన ప్రారంభం భారతదేశంలో 1872లో ప్రారంభమైంది. 1872లో ప్రారంభమైనటువంటి కులగణన జనాభా లెక్కలు 81 నాటికి క్రమబద్ధీకరింపబడ్డాయి. 1881లో క్రమబద్ధీకరింపబడ్డాయి. 1881లో క్రమబద్ధీకరింపబడినటువంటి జనాభా లెక్కలు 1891, 1901,
1911, 1921, 1931. 1931కి చివరిసారి కులగణన జరిగింది. జనగణనతో పాటు కులగణన జరిగినటువంటి చివరి లెక్కలు 1931. అప్పటికి ఇంకా స్వాతంత్రం లభించలేదు. అప్పటికి మన దేశ జనాభా 30 కోట్లు. ఇప్పటి పాకిస్తాన్, బంగ్లాదేశ్తో కలిపి మన దేశ జనాభా 30 కోట్లు. 1941లో భారత్లో సినిమా థియేటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అన్నారు. వేవ్స్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మన దేశ జనాభా విస్తీర్ణంతో పోలిస్తే థియేటర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇదొక విచిత్రమైన బిజినెస్ మోడల్. అందుకే సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడం కష్టమవుతోంది. ఓటీటీ వేదికలపై సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో థియేటర్ల సంఖ్య పెరగడం అవసరమని పేర్కొన్నారు. Well, I just feel that you see, earlier films would come in theaters, and then it would, I remember many years back, it would be a year later, it would be on satellite. Then it became 8 months later on satellite. Then it became 6 months later on satellite. So what happens is, I have a choice as an audience that, okay, I can watch the film in the theater as it releases, or I can wait 6 months and watch it on satellite. Today, what is happening is that, and I've said this in one place earlier, if I'm selling you this, whatever is in my hand, and we sell so many products in the world, I want to know if any product has this business model. Here is something I'm selling you, please buy it from me, I tell you. Buy it from me for 10 rupees, 100 rupees, whatever the cost may be. And if you don't, I'll come and drop it at your house after 8 weeks. This is the business model we are currently following. Correct me if I'm wrong. Because when a film is releasing, I know I can go to the theater and pay for it, or I can wait for it to come on OTT and I can watch it. I've already paid for it. So, if I have to be very honest to my audience when I'm marketing my film, I have to tell my audience that, guys, my film is releasing, but all those people who are on this particular subscription, on this particular OTT, they've already bought my film. They don't need to come to the theaters. The ones who are not in this OTT, please come and watch my film. This is my communication that I'll have to make in all honesty, which is a very awkward communication. So according to me, that window is too small. That between theatrical and OTT, you're killing your own business. If I tell you buy a Maruti car, and if you don't, I'll drop it at your house after 4 weeks. Why will you buy it? You will say, yes, drop it at my house after 8 weeks. I'll wait. And in a price-sensitive country like India, this matters a big deal. So I seriously feel that you have to, this is something that needs to be looked at, in my opinion. Right. So It's just a very funny business model. And then often in discussions that we have, in film, when we meet, we're like, why are films not doing well? Hello? You're telling the audience don't come. That's why they're not doing well. I mean, usually it goes into, but we are not making good enough films. I'm saying that is a separate topic. Whether your film is good or your film is bad, this business model doesn't make sense to me. If I make a very good film, this business model still doesn't make sense to me. So I'm saying irrespective of quality of film, because that is a separate topic entirely. Right. Remove that from the business aspect of it. I make a good film, I make a bad film, doesn't matter. What is my business model? Which according to me currently, it's a... హిట్ యూనివర్స్లో భాగంగా రూపొందించిన చిత్రం హిట్ 3 నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. మే 1న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సంబరాలు చేసుకుంది. అనంతరం చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. హిట్ 3తో తెలుగు చిత్ర పరిశ్రమ మళ్లీ ఊపిరి పీల్చుకుందని ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు అన్నారు. తమ ప్రయాణం ఇప్పుడే మొదలైందని హీరో నాని అన్నారు. రానున్న రోజుల్లో తమ సినిమా మరింతగానో ప్రేక్షకులకు చేరువ అవుతోందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. I think we are celebrating this film a little more, and ఇది ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది ఏమవుతుంది అన్నది ఐ థింక్ మా టీంకి కూడా ప్రస్తుతానికి అంచనాకి కొంచెం కష్టంగానే ఉంది. సో అందుకే వీ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ స్టేట్మెంట్స్, వీ జస్ట్ వాంట్ టు బీ హియర్ అండ్ విట్నెస్ ఆల్ యువర్ లవ్. నాకు ఒక చాలా గట్ ఫీలింగ్ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది.
చాలామంది చాలా రకాలుగా ఓకేనా నమ్మచ్చా ఏదంటే రకరకాల స్టేట్మెంట్లు అన్నీ చూస్తాం బయట కూడా. బట్ ప్రతిసారి నేను నమ్మిన ప్రతిసారి, నేను మీరు ఒకటే అని నమ్మిన ప్రతిసారి మీరు నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ టు సీ థియేటర్స్ గెటింగ్ ఫిల్డ్ అగైన్. మా టీమ్ హార్డ్ వర్క్, టీం అందరూ కలిసి చాలా కష్టపడ్డాం. కంట్రీ నలుమూలలా తిరిగి విజువల్స్ అన్ని మంచి మంచి విజువల్స్ షూట్ చేసుకొని వచ్చి చేసినందుకు టుడే వెన్ వి సీ ద థియేటర్స్ ఆర్ ఫిల్లింగ్ అప్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. చాలా థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ ఏప్రిల్ నెలలో సినిమాలు లేక కొన్ని క్లోజ్ చేయడం కూడా జరిగింది ఏపీ తెలంగాణలో. సో ఇలాంటి టైంలో అందరికీ మాకు హోప్స్ అంతా హిట్ 3 పైన ఉంది. హిట్ 3 పైన ఎలాంటి హోప్స్ అంటే అసలు ఆడియన్స్ సినిమాకి ఫుల్స్ చేస్తారా, ఏ రేంజ్లో ఫుల్ చేస్తారు అనే బ్రీతింగ్ హోల్డ్ చేసుకొని ఉన్నాం. అలాంటిది 3 రోజుల 4 రోజుల ముందు నుంచే ఈ సినిమాకు ఆన్లైన్ బుకింగ్ చూసి అమ్మ బాగుంది, సరే ముందు జనాలు థియేటర్కి వస్తున్నారని హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది ఈరోజు సినిమా టాక్తో ఒకటే యునానిమస్ టాక్, ఎక్కడైనా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రాడినరీ, సినిమా అదిరిపోయింది. సో దాంతో చాలా ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రీతింగ్ తీర్చుకున్నట్టు అయింది ఇలా సూపర్ హిట్ రావడం అనేది. సో డెఫినెట్గా మా అంతు కూడా బాధ్యత ఉంది. మీకు ఎప్పటికప్పుడు మేము కొత్త సినిమాలు ఇచ్చి మిమ్మల్ని థియేటర్కి తీసుకురావాల్సిన అవసరం మేము ఆలోచిస్తున్నాం ఆల్రెడీ. ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రదాడి తరువాత మోడీని కలిశాను. ఎప్పుడు ఆహ్లాదంగా కనిపించే మోడీ గంభీరంగా కనిపించారు. అమాయక పర్యాటకులను ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపారు. ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటాం. దేశం మొత్తం మోడీ వెనకే ఉంది అని చంద్రబాబు అన్నారు. మోదీజీ हम आपके साथ हैं, आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं, पूरा देश आपके साथ है. भारत माता की, भारत माता की. Today I am proudly saying, right time, right leader for the nation, that is Narendra Modi ji. Very strong leader, balanced leader. Prapancham mottam, all over the world, people are accepting his leadership. That is the greatness of Narendra Modi ji. Arthika vyavastha agamya gocharam. ఏం చేయాలనో తెలియని పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైనున్న ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం. వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా, కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం. అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్, ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా
ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు. హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాల్ని పట్టాలెక్కించాం. 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి, నా రాజధాని, నా రాజధాని. రాజధాని అమరావతి 5 కోట్ల మందికి సంబంధించిన హబ్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారు. అమరావతి రైతులు 5 ఏళ్లుగా లాఠీ దెబ్బలు తిని నలిగిపోయారు. మా కన్నీళ్లు తుడిచేవారెవరని అప్పట్లో రైతులు నన్నే అడిగారు. రాజధాని రైతుల త్యాగాలను మర్చిపోలేమన్నారు. వారి త్యాగాలకు జవాబుదారీగా ఉంటామని అన్నారు పవన్ కళ్యాణ్. కానీ చాలామందిని 2000 పైచులకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్. ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే, ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని, పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు, మీ త్యాగానికి గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ రోజున మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది. మీ త్యాగాన్ని మేము మర్చిపోం. మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం. బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం. మీరు ఎంత నలిగారు, మీరు ఎంత రోడ్ల మీదకి వచ్చారు. మగవాళ్ళు ఆపేస్తే ఆడపడుచులు బయటకు వచ్చి తిరిగి పౌరుషం చూపించారు, ఆంధ్ర పౌరుషాన్ని చూపించారు. మీరికి నా ప్రత్యేక అభినందన. వాళ్ళు చూపిన సాహసం, సహనం అందరికీ ప్రేరణగా నిలుస్తాయి. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం, అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం. అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్మరించుకోవాలి. రాళ్లల్లో, రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి, ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి. అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి
ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున కశ్మీర్లో దాదాపు 28 మందిని చంపేశారు. అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో, అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంతా బరువు, గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచకంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. మే లార్డ్ భవానీ మన కనకదుర్గమ్మ ఆశీస్సులతోటి వారికి బలాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, మనందరం ప్రార్థిద్దాం. మే లార్డ్ Bhavani Mata give immense strength to our Honorable Prime Minister Modi ji to lead our nation and bless Bharat, Andhra Pradesh and Amravati. Jai Bhavani, Jai Bharat and Jai Hind. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.